హలో హాయ్ అండి. ఈరోజు మీకు రెస్టారెంట్ స్టైల్లో చికెన్ సూప్ అనేది ఎలా చేసుకోవాలో ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది మీ పిల్లలకి మీకు చాలా నచ్చుతుందండి. చేసుకోవడం అయితే చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. రెస్టారెంట్ కన్నా ఇంకా టేస్టీగా ఉంటుంది. ఏం లేదండి, కావాల్సినవి స్ప్రింగ్ ఆనియన్స్ సన్నగా కట్ చేసుకున్న క్యారెట్స్, బీన్స్, ఆనియన్స్, క్యాప్సికమ్, 1 టేబుల్ స్పూన్ కార్న్‌ఫ్లోర్, చిన్నుల్లిపాయలు సన్నగా తరుక్కున్న వెల్లుల్లి, చికెన్ ముక్కలు సన్నగా కట్ చేసుకొని ముందుగానే కట్ చేసుకోవాలండి. మంచిగా వాష్ చేసుకొని బోన్లెస్వి చిన్నగా కట్ చేసుకొని సాల్ట్ వేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇవి కట్ చేసుకునేటప్పుడు అవి కొంచెం మ్యాగ్నేట్ అయ్యి మంచిగా బాగుంటుంది సూప్లో. ఇప్పుడు మనం ఒక కుక్కర్ ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకోండి. మీ దగ్గర ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ వేసుకోండి. లేదు నా దగ్గర మామూలు రిఫైండ్ ఆయిల్స్ ఉన్నాయంటే రిఫైండ్ ఆయిల్ వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలండి. అది కొంచెం లైట్గా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్, చికెన్ ముక్కలు కూడా వేసేసుకొని మంచిగా ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ ఉంటే చికెన్ ముక్కలు అవన్నీ అందులో ఉన్న కొంచెం లైట్ పచ్చివాసన అనేది పోతాయండి. ఇప్పుడు ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, డార్క్ సోయా సాస్ వేసుకోవాలండి. లైట్ సోయా సాస్ ఉంటే అది కూడా వేసుకోండి, పర్లేదు. డార్క్ సోయా సాస్ అయితే కొంచెం మనకి రెస్టారెంట్ స్టైల్ రిచ్నెస్ వస్తుంది. డార్క్ సోయా సాస్, కొంచెం పెప్పర్ వేసుకోండి. మీకు కారానికి తగ్గట్టు పెప్పర్ అనేది వేసుకోండి. నేనైతే 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ పెప్పర్ వేసాను. ఇవి మంచిగా కలిసిపోయేటట్టు కలిపేసేసి ఒక 2 మినిట్స్ ఉండేసి దీంట్లో మీకు ఎంత క్వాంటిటీ వాటర్ కావాలో అంత క్వాంటిటీ వాటర్ అనేది పోసుకోవాలండి. నాకైతే ఇన్ని వాటర్ సరిపోతాయి. ఇప్పుడు దీనికి ఒక మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రానిచ్చండి హై ఫ్లేమ్లో. 1 విజిల్ వచ్చినా పర్లేదు, కానీ 2 విజిల్స్ రానిస్తే వెజిటేబుల్స్ ఇంకా మంచి కుక్ అయితే. చూసారా, ఇది మనకి విజిల్ వచ్చేసి మూత తీసేసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. అన్నీ మంచిగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఇందులో మనము ముందుగా తీసుకున్న కార్న్‌ఫ్లోర్లో కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నది ఇందులో వేసి కలిపేసుకోవాలండి. ఉండలు లేకుండా కలుపుకోవాలి, లేకపోతే కార్న్‌ఫ్లోర్ వేయగానే కలపకపోతే ఉండలు కడుతుంది. ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది చూసారా ఎంత థిక్గా వచ్చేసిందో. ఇందాక పలుచగా ఉంది కదా, ఇప్పుడు థిక్గా వచ్చింది. ఇప్పుడు ఒక గుడ్డు తీసుకొని మంచిగా కొట్టేసుకొని మిక్స్ చేసుకొని, మీరు గుడ్డు మొత్తం ఇష్టం లేదు ఎల్లో పార్ట్ అంటే ఎల్లో యోక్ తీసేసి వైట్ మాత్రం యూస్ చేసుకొని, నేను మొత్తం యూస్ చేస్తున్నాను. ఇప్పుడు మరుగుతున్న సూప్లో ఇప్పుడు ఎగ్ అనేది వేసేసి కలిపేయండి. మనకి సూప్ అనేది రెడీ అయిపోతుంది. ఒకసారి టేస్ట్ చూడండి, అందులో మీకు సాల్ట్, పెప్పర్ సరిపోయినాయో లేదో చూసి అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మన సూప్ అయితే రెడీ అయిపోయిందండి. వేడివేడిగా తాగేయడమే. రెస్టారెంట్ స్టైల్ చికెన్ మ్యాంచో సూప్ రెడీ అండి. మీకు కనుక మా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.